వోల్టేజ్కి డిఫరెన్స్ చూడండి. జనరల్గా ఈఎంఎఫ్ వోల్టేజ్ ఏంటంటే వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఎఫెక్ట్. జనరల్ డైరెక్ట్గా చూస్తాం మనం ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే ఇందులో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది అనేది తెలుస్తుంది. బట్ ఈ ఎఫెక్ట్ రావడానికి కాజ్ చేసే వాళ్ళు ఎవరంటే ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ ఈజ్ ఎ కాజ్ టు ఎఫెక్ట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ డిఫరెంట్ వేరియస్ డివైజెస్. ఓకేనా, డిఫరెన్స్ వాల్యూస్ వీ కెన్ మెజర్ ద ఈఎంఎఫ్ ఇన్ వోల్ట్స్ యాజ్ వెల్. వోల్టేజ్ని కూడా వోల్ట్లోనే మెజర్ చేస్తాం పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూస్. సో దీనికి సెల్ని కంపేర్ చేసేటప్పుడు ఈఎంఎఫ్కి వోల్టేజ్కి డిఫరెంట్ అంటే లేపుతాం. ఇప్పుడు మనం వోల్టేజ్ అని అంటున్నాం కదా, సో ఆ వోల్టేజ్ ఎలా కంపారిజన్ చేస్తాం? టర్మినల్ వోల్టేజ్. జనరల్గా టర్మినల్ వోల్టేజ్కి ఈఎంఎఫ్కి తేడా అయింది. ఫర్ సపోజ్ మనం ఒక ఈఎంఎఫ్ వాల్యూ ఉన్న బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాం అండ్ లెట్ కన్సిడర్ స్మాల్ ఆర్ రెసిస్టెన్స్ కూడా ఉందనుకోండి. సో ఈ రెసిస్టెన్స్ ఉన్న సెల్స్ కంపేర్ చేస్తే ఇట్ ఓపెన్ సర్క్యూట్ యాక్చువల్లీ. ఇంకా మనం దాన్ని క్లోజ్ చేయలేం. ఓపెన్ సర్క్యూట్ కాబట్టి టర్మినల్ టు టర్మినల్ ఏ నుంచి బి వరకు వచ్చినాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఛార్జ్ ఇక్కడ వరకు వస్తుంది కరెంట్. సో ఇస్ దిస్ క్లోజ్డ్ సర్క్యూట్? సో కంప్లీట్గా కరెంట్ డ్రైవ్ చేయలేం, అంటే మనకి ఈఎంఎఫ్ వర్క్ చేయదు. అప్పుడు టర్మినల్ టు టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ బికమ్స్ ఈఎంఎఫ్ అవుతుంది అంతే. అసలు ఇంకా మన దగ్గర సెల్ ఉందో ఆ సెల్ వాల్యూ అసలు యూజ్ చేస్తున్నానా లేదు, ఎంతసేపు ఉంచినా అట్లే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఎప్పుడు ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది? ఈ పవర్ని లేదా సెల్ని తీసుకెళ్ళి మనం వాచ్ కానీ లేకుంటే ఒక డివైస్ కానీ కనెక్ట్ చేస్తే దానికి సెల్ వర్క్ చేస్తుంది. స్లోలీ పవర్ కన్జ్యూమ్షన్ జరుగుతుంది. ఇంకా మనకి ఓపెన్ సర్క్యూట్ కానీ ట్రీట్ చేస్తున్నాం కాబట్టి పొటెన్షియల్ టర్మినల్ వోల్టేజ్ అంటే ద టర్మినల్ వోల్టేజ్ బికమ్ ఈఎంఎఫ్. ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసినాం, అప్పుడు నీకు -I/R వస్తుంది అట్ ద కేస్. అంటే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కాంబినేషన్లో ఇప్పుడు ఇలా ఉంది కదా, సేమ్ సర్క్యూట్ని ఇలా చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ +2 - వెళ్తున్నాం, ఒక రెసిస్టర్ తీసుకున్నాం. ఇఫ్ ఆర్ రెసిస్టర్ దిస్ ఇస్ ఈఎంఎఫ్ వాల్యూ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. టోటల్ ఎనర్జీ వాల్యూ కన్జ్యూమ్ అవుతున్నాం, రెసిస్టెన్స్ క్రాస్ అవుతున్నాం, పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. బట్ నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్ V is not equal to E, but V is equals to E minus I/R, where R is nothing but internal resistance of the cell. If any case ideal cell తీసుకున్నాం. ఇన్ ఐడియల్ సెల్ జనరల్గా మనం ఏమనుకుంటున్నాం, స్మాల్ r బికమ్ 0, ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదు, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ పర్ఫెక్ట్గా ఉంది. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ పర్ఫెక్ట్ అయితే మనకు ఆటోమేటిక్గా R0 అవుతుంది. R0 అయినప్పుడు మనం డైరెక్ట్గా V is equals to E అవుతుంది. ద ప్రాబ్లమ్ ఈజ్ వెన్ వీ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ దట్ ఈఎంఎఫ్ ఎఫెక్టెడ్. ఓకేనా, ఫాలో అవుతురా? సో మనకి ఈఎంఎఫ్ ఎప్పుడు కాంప్లికేట్ చేస్తుంది అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్వాల్వ్ అయితే. చూడండి, వెన్ R=0 దట్ V is equals to ఈఎంఎఫ్ ఓన్లీ, అంటే బ్యాటరీగానే వాడింటాం. అందుకే ఎప్పుడు మనం పర్టికులర్గా యూజ్ చేయలే. సెల్ అంటే ఒక V అని తీసుకుంటాం. బట్ ద ప్రాబ్లం ఎప్పుడైతే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్వాల్వ్ అయితే అప్పుడు మనకి డిఫరెన్స్ వస్తుంది, V = E - IR. దిస్ ఈజ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఎ సెల్. స్లోలీ మనం అన్ని సెల్స్ని డిశ్చార్జ్ చేస్తూనే యూజ్ చేస్తాం, మైనస్ యూజ్ చేయాలి. ఛార్జింగ్ అన్నారంటే మాత్రం ప్లస్ యూజ్ చేస్తాం. సో అది ఐడియల్ సెల్కి మాత్రమే. అట్లా కాకుండా పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూస్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉందంటే R, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనుకుందాం, V = E - IR. సో ఎంటైర్ సర్క్యూట్లో ఎంత కరెంట్ ట్రావెల్ చేసిందని సాల్వ్ చేయాలంటే అట్ వాల్యూ ఇటు వెళ్తుంది, లేదా దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. V ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ వెళ్ళే కరెంటే కాబట్టి I/R ఈజ్ ఈక్వల్స్ టు E - I/R. కరెంట్ టర్మ్స్ అని ఒకసారి తీసుకురండి. కరెంట్ టర్మ్స్ తీసుకొస్తే I కామన్ తీయండి, R + r ఈజ్ ఈక్వల్స్ టు ఈఎంఎఫ్. ఇంతకుముందు రాసాం చూడండి. దేర్ఫోర్ పొటెన్షియల్ ప్లేస్లో ఈఎంఎఫ్ ఉన్నట్టు అంతే. సో దట్ టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ బై సమ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ వాల్యూ. వి నో దట్ ఆల్వేస్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. కనిపిస్తుందా? సో సెల్ తీసుకున్నాం, సెల్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి R యాడ్ అవుతుంది. సో ఇక్కడ E అంటే ఏంటి నోట్ చేస్తాం, ఈఎంఎఫ్. చాలా సింబల్స్ ఉంటాయి, క్యాపిటల్ E అని చూస్ చేస్తారు, స్మాల్ ఈతో రాస్తారు, ఎప్సిలాన్ యూజ్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఇట్ రిలేటెడ్ టు ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. బట్ మనం కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోవద్దు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ బై ఛార్జ్, ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ ఛార్జ్. అక్కడ ఛార్జెస్ గురించి మాట్లాడతాం. ఇక్కడ కరెంట్కి వచ్చేసరికి దీన్ని ఇలా డినోట్ చేస్తారు, లేదా εr/R + R. మళ్ళీ ఎప్సిలాన్ అంటే ఇంకో సింబల్, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. 1/4πε, 1/4πε అని ఫోర్స్లో వాడింటాం ఎలక్ట్రోస్టాటిక్స్. సింబల్స్ ఏదైనా సరే కానీ డెఫినేషన్ లేదా దాని కాన్సెప్ట్ అవసరం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఇది మనం దీన్ని రిలేట్ చేస్తూ టర్మినల్కి వోల్టేజ్ వేరియేషన్స్ అనేటివి ఇలా చేస్తాం.
క్లియర్. ఇప్పుడు మనకి ఇంకొక 2 కండిషన్స్ వస్తాయి ఇక్కడే. అసలు మనం సర్క్యూట్ని ఓపెన్ సర్క్యూట్ క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఇట్లా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ సర్క్యూట్ అని ఎప్పుడు అంటాం, షార్ట్ సర్క్యూట్ అని ఎప్పుడు అంటాం, బోత్ ఆర్ డిఫరెంట్ చూడండి. సో ఓపెన్ సర్క్యూట్ అవ్వాలి అంటే సర్క్యూట్ దట్ రెసిస్టెన్స్ ఈజ్ బికమ్ ఇన్ఫినిటీ అవ్వాలి. రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ఫినిటీ అంటే చూడండి టర్మినల్ కనెక్ట్ చేసామా అంటే ఏమంటున్నాం దాన్ని ఓపెన్ సర్క్యూట్. లేదా టర్మినల్కి ఒక వుడ్ తెచ్చిపెట్టండి, ఏ నుంచి బిగ్ వుడ్ పెట్టండి, వర్కౌట్ అవుతుందా? ఈజ్ ఆర్ కండక్టర్, సో దాన్ని మనం నాన్ మెటల్గా ట్రీట్ చేస్తాం. అట్లా యూజ్ చేసినప్పుడు అది ఓపెన్ సర్క్యూట్. సో వుడ్ ప్లేస్ చేయడం వల్ల రెసిస్టెన్స్ ఏమవుతుంది, దానికి ఇన్ఫినిట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్సులేటర్స్ ఆర్ బిహేవ్స్ యాజ్ ఏ ఇన్ఫినిట్ రెసిస్టెన్స్. సో వెన్ ఆర్ బికమ్ 0, ఇప్పుడు మనకి కరెంట్ వాల్యూ ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్స్ టు IRలో కరెంట్ ఈజ్ బికమ్ 0, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా రెసిస్టెన్స్కి. సో ఆ టైంలోనే మనకి ఏమవుతుందంటే దట్ టర్మినల్ వోల్టేజ్ ఈక్వల్ అవుతుంది, దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు EMF ఆఫ్ SL. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ రాయొచ్చు, V ఈజ్ ఈక్వల్స్ టు EMF ఆఫ్ SL. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, when used to call a circuit is open, which nothing but R should be infinite. When R become infinite, current becomes 0. At that moment EMF is equals to potential difference. ఇవన్నీ వర్డ్స్ థియరిటికల్గా క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఉంటాయి. EMF becomes infinite. బట్ షార్ట్ సర్క్యూట్ అని కూడా వాడింటాం కదా. వాట్ ఈజ్ షార్ట్ సర్క్యూట్ అంటే ఇక్కడ చూడండి. సో ఎప్పుడైనా సరే మనం ఒక కండక్టింగ్ వైర్ కనిపిస్తే దాన్ని షార్ట్ సర్క్యూట్గా తీసుకొని సాల్వ్ చేయాలని సర్క్యూట్ డయాగ్రామ్స్లో డిస్కస్ చేసాం. సో అది కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. షార్ట్ సర్క్యూట్, సో ఎప్పుడైనా ఒక సర్క్యూట్ని షార్ట్ సర్క్యూట్ అంటున్నామంటే ఇక్కడ R0 ఇన్ఫినిట్ అయింది కదా, ఇక్కడ R0 తీసుకోవాలి. అదే కదా మనం సర్క్యూట్లో ఫాస్ట్గా కరెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది కాబట్టి మనం షార్ట్ సర్క్యూట్ అంటున్నాం. అంటే R0 అయిపోతే మనకి ఇక్కడ కరెంట్ రిలేట్ చేస్తే దట్ I బికమ్ ఏమవుతుంది, ఇన్ఫినైట్. అంటే మ్యాక్సిమం కరెంట్ ట్రావెల్ చేస్తుంది సర్క్యూట్లో. ఇన్ఫినైట్ అంటే మెజర్ చేయలేం కదా, మోర్ దెన్ కౌంటబుల్ కంటే ఎక్కువ వాల్యూ అంటే మ్యాక్సిమం కరెంట్ వస్తుంది నీకు. వెన్ కరెంట్ మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ బికమ్ 0. సో కరెంట్ వాల్యూస్ మనం కంపారిజన్ చేయలేం, అంటే EMF వాల్యూ కూడా 0 అయిపోతుంది. ఈ కేసులో మనం ఏమంటాం అంటే షార్ట్ సర్క్యూట్ అంటాం. అందుకే మనం ఇలాంటి సర్క్యూట్ చూసింటాం. వెన్ వీ హ్యావ్ కనెక్టెడ్ వన్ రెసిస్టర్ బట్ అనదర్ కండక్టర్ ఈజ్ కనెక్టెడ్, వాట్ ఈజ్ R ఈక్వలెంట్ బిట్వీన్ దెమ్ అంటే నో R ఈక్వలెంట్ కదా. చెప్పండి, ఇఫ్ R రెసిస్టెన్స్ ఈజ్ దేర్, వాట్ ఈజ్ R ఈక్వలెంట్ బిట్వీన్ దెమ్? బికాజ్ డైరెక్ట్ ఒక కండక్టింగ్ వైర్ కనెక్ట్ చేసాం మనం. కండక్టింగ్ వైర్ కనెక్ట్ చేసినప్పుడు ఇట్ బికమ్ షార్ట్ సర్క్యూట్, R బికమ్ 0. R0 అయిపోయిందంటే నీకు మనం ఏమనుకుంటాం, R ఎందుకు 0 అవుతుంది అంటున్నాం, ఇక్కడ ఎలాంటి పొటెన్షియల్ వాల్యూస్ చేంజెస్ లేవు, దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అయిపోయినట్టు నీకు. ఇక్కడ V పొటెన్షియల్, ఇక్కడ V పొటెన్షియల్, అవునా, బిట్ డిఫరెన్స్ ఏమవుతుంది, 0 పొటెన్షియల్ అవుతుంది. అంటే డైరెక్ట్గా కరెంట్ ఈ 0 రెసిస్టెన్స్ ఉన్న వాల్యూ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అట్లా అని చెప్పి ఎంటైర్ సర్క్యూట్లో ట్రావెల్ చేస్తుంది అంటే నో, అసలు అట్లా చేయలేం మనం. రెసిస్టెన్స్ లేకుండా అసలు సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేయలేం. అట్లా చేసామంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మ్యాక్సిమం అయితే వీ కెనాట్ మెజర్ ఇట్, మ్యాక్స్ అని చెప్తాం కానీ ఎంత అని చెప్పలేం. అప్పుడు పొటెన్షియల్ 0 అవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అవుతుంది, అది కూడా కాంప్లికేటెడ్. సో ఎవ్రీ ఎలిమెంట్ లేదా ఎవ్రీ సర్క్యూట్లో 100% రెసిస్టెన్స్ ఉంది, ఇంక్లూడింగ్ సిల్వర్ లాంటి మంచి మెటల్స్ అయినా సరే. ఓకే, సిల్వర్లో కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ ఇఫ్ అనే కండిషన్లో వాడితే ఇది వాడతాం. ఇఫ్ సెల్స్ ఆర్ ఐడియల్ అని వాడితే R ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు నుంచి మనం సెల్ గురించి స్టడీ చేసాం. సెల్లో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ ఈ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ అంటే కాంబినేషన్ చేస్తాం. ఒకటే కాదు, నెంబర్ ఆఫ్ సెల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఆ సెల్స్ యూజ్ చేసినప్పుడు మనకు కాంబినేషన్స్ ఫామ్ అవుతాయి. మీరు రిమోట్ కార్లో చూసింటారు, రిమోట్ కార్ కానీ లేకపోతే టీవీ రిమోట్ కానీ, ఆ రిమోట్ దగ్గర బ్యాక్ సైడ్ మీరు సెల్ వేసేటప్పుడు దాని సర్క్యూట్ డయాగ్రామ్ అర్థం చేసుకుంటే డిఫరెంట్ ఉంటుంది. ఎట్లుంటుందంటే మనం సెల్స్ని ఒక సిరీస్ ఆర్డర్లో ప్లేస్ చేస్తాం. సిరీస్ ఆర్డర్ అంటే ఎయిడింగ్ ప్రాసెస్ అంటాం. దట్ ఆల్సో ఎయిడింగ్ అంటే కరెక్ట్గా ఆర్డర్ చేయాలి. కరెక్ట్ ఆర్డర్ చేయాలంటే ఇఫ్ సెల్, ఈ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ అయితే నెక్స్ట్ సెల్ ఎట్లా అరేంజ్ చేస్తాం, మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ అయితే చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క అరేంజ్మెంట్ ఇలా ప్లస్ మైనస్ ఉన్నదనుకో, సెల్ని కూడా తీసుకొని అట్లే పెడతాం, అవునా. నెక్స్ట్ ఎట్లుంటుంది అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా ఉంటుంది. ఎందుకు అట్లా పెట్టింటారు, సైడ్ బై సైడ్ పెట్టినాం కానీ ఎట్లా ఎందుకు అట్లా పెట్టినామంటే ఇట్ కంబైన్స్ యాజ్ సిరీస్ కాంబినేషన్. చూడండి, సెల్ అనేది
ఇక్కడ నుంచి మనం హైయర్ పొటెన్షియల్ తీసుకుంటే ఇలా డ్రైవ్ చేస్తుంది అనుకుందాం, అండ్ మళ్ళీ ఇక్కడ డ్రైవ్ చేస్తుంది. అంటే టోటల్ ఒకటే సర్క్యూట్ ఇలా డెవలప్ అవుతుంది. డిఫరెంట్ సెల్స్, 2 వోల్ట్ సెల్, ఇంకో 2 వోల్ట్ సెల్. నీకు ఈఎంఎఫ్ 4 వోల్ట్ కావాలంటే సిరీస్ ఎయిడింగ్ ప్రాసెస్, సిరీస్లో కూడా రాంగ్లీ కనెక్ట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను సెల్ ఇలా ప్లస్ మైనస్ ఉంటే నేను రివర్స్లో పెట్టినా, మైనస్ ప్లస్ కనెక్ట్ చేసిన, వర్కౌట్ అవుతుందా? రిమోట్ పని చేస్తుందా? పని చేయదు. కార్ ముందుకు వెళ్తుందా అంటే వెళ్ళదు. బికాజ్ రిమోట్ వర్క్ చేయాలంటే 2 సెల్స్ను సిరీస్లో కాంబినేషన్ చేసింటాం. దట్ 2 సిరీస్లో కాంబినేషన్ చేసేటప్పుడు +2 +2 సెల్ ఉంటుంది. అది ఇక్కడ మనం క్లియర్గా రాస్తున్నాం. ఆ 2 సెల్స్ని ఎక్స్టెండ్ చేసి ఇట్లా రాయొచ్చు. ఫర్ సపోజ్ 2 ఇండివిజువల్ ఈఎంఎఫ్స్ లైక్ E1 E2 ఈఎంఎఫ్స్ అండ్ నెక్స్ట్ R1 R2 రెసిస్టెన్స్ వాల్యూస్ ఉన్నాయి. ఆ అరేంజ్మెంట్ ఒకవేళ సిరీస్లో ఎయిడింగ్ ప్రాసెస్ ఉండాలి అంటే, ఇలా రాయాలి. దట్ కెపాసిటర్స్ని కనెక్ట్ చేసి ఉంటాం మనం, లైక్ సిరీస్ కాంబినేషన్. ఎట్లా చేసి ఉంటాం? సిరీస్ కాంబినేషన్లో కెపాసిటర్ కనెక్ట్ చేయాలంటే దట్ నెగిటివ్ ప్లేట్ ఆఫ్ ఫస్ట్ కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ టు పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ది ఫస్ట్ కెపాసిటర్ అని రాసి ఉంటాం ఆర్డర్లో 1 by 1. అట్లాగే ఇక్కడ కూడా మైనస్ అట్లా ఆపోజిట్ టర్మినల్స్ అన్నీ మ్యాచ్ అయ్యేటట్టు చేస్తే అన్ని కాంబినేషన్స్ అన్నీ సిరీస్ ఇన్ ఎయిడింగ్ కాకుండా ఏంటి రాంగ్గా కనెక్ట్ చేసిందని తర్వాత చూద్దాం. ఓకేనా? అలా చేయడం వల్ల అసలు సెల్కి ఎందుకు రిమోట్ వర్క్ చేస్తుంది, దానికి ఈఎంఎఫ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? గివెన్ సెల్లో నా దగ్గర 2 వోల్ట్స్ ఉన్న సెల్స్ ఉన్నాయి. ఈ 2 వోల్ట్స్ ఉన్న సెల్స్ని మనం కాంబినేషన్ చేస్తే ఓవరాల్ ఎఫెక్ట్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతుందా, ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఎట్లా అవుతుంది అనేది క్యాలిక్యులేషన్ చేద్దాం. అంటే ఫైనల్గా మనం ఏం సాల్వ్ చేస్తాం? దట్ ఈజ్ ఎప్సిలాన్ లేదా ఈ ఈక్వివాలెంట్ సాల్వ్ చేస్తాం. రెసిస్టర్ సిరీస్లో పెడితే ఆర్ ఈక్వివాలెంట్ వచ్చింది, కెపాసిటర్ సిరీస్లో పెడితే సి ఈక్వివాలెంట్ వచ్చింది. అట్లాగే ఈఎంఎఫ్ సెల్స్ కాంబినేషన్లో ప్లేస్ చేస్తే మనకు ఈక్వివాలెంట్ వస్తుంది. ఈక్వివాలెంట్ సాల్వ్ చేయాలంటే జనరల్గా మనం ఏం రాస్తామంటే V+IR అనే ఫార్ములా యూజ్ చేస్తాం, V = E - IR ఫార్ములా. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ మనం టర్మినల్ తీసుకున్నాం, లైక్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ AB అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ BC, బికాజ్ వీఆర్ క్రాసింగ్ ఎ సెల్. వి నో దట్ ఎనీ డివైస్ క్రాస్ అయినా పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. డివైస్ క్రాస్ అవుతున్నాం, ప్యారలల్ కాంబినేషన్ కావు, సెల్స్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాం అంటే వీళ్ళ మధ్యలో సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా 2 సెల్స్ మధ్యలో కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ జనరేట్ అవుతుంది. ద టోటల్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ V = V1 + V2. ఓకే, వాట్ ఈజ్ V1? దట్ V1 = let imagine that EMF of cell ε1 minus టోటల్ కరెంట్ సిరీస్ కాంబినేషనే కాబట్టి ఎంటైర్ కరెంట్ ఒకటే ఉంటుంది, ఒక కరెంట్ జనరేట్ అవుతుంది అన్నట్టు. ఈ 2 సెల్స్ కాంబినేషన్ చేయడం వల్ల ఒక కరెంట్ జనరేట్ అవుతుంది. ఆ జనరేషన్ ఆఫ్ కరెంట్ అనేది ఎంటైర్ సర్క్యూట్లో సేమ్ ఉంటుంది. దట్ ఈజ్ -I × R1. వై ఐఎమ్ టేకింగ్ I కాన్స్టెంట్? బికాస్ ద సెల్స్ ఆర్ సిరీస్. సెల్స్ సిరీస్ అయినప్పుడు సిరీస్ కాంబినేషన్లో కరెంట్ కాన్స్టెంట్. అండ్ నెక్స్ట్ V2 = సిమిలర్లీ సెకండ్ బ్యాటరీకి రాస్తే ε2 - I × R2. In the combination of cells, if internal resistance involves, definitely resistance will be also affected. Either it is increasing or decreasing based on the combination. So ఆ కాంబినేషన్ చూడండి, ఇప్పుడు ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే టోటల్ పొటెన్షియల్ రాస్తున్నాం. ద టోటల్ పొటెన్షియల్ = V1 + V2 అంటే ε1 - IR1 + ε2 - IR2. సో దట్ మీన్స్ ε1 + ε2 ఒక దగ్గర రాసుకోండి, -IR1 + R2 కామన్ తీస్తున్నాం. సో దిస్ టోటల్ ఎఫెక్టెడ్. వాట్ ఈజ్ V యాక్చువల్లీ? ద కాంబినేషన్ ఆఫ్ 2 సెల్స్ టోటల్ V అని అర్థం. అంటే దట్ ఈజ్ ఎప్సిలాన్ ఈక్వివాలెంట్ -IR ఈక్వివాలెంట్ అని అర్థం, అంతే కదా. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్లా వస్తుంది నీకు? దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఈఎంఎఫ్ ఈక్వివాలెంట్ మైనస్ కాంబినేషన్లో వచ్చిన కాబట్టి IR ఈక్వివాలెంట్. సో 2 టర్మ్స్ని కంపేర్ చేయండి. వాట్ ఈజ్ ఈక్వివాలెంట్ అకార్డింగ్ టు ద అబవ్ ఈక్వేషన్? ε1 + ε2. ఓకేనా? ఈ టర్మ్స్ ఫస్ట్ టర్మ్స్ కంపారిజన్ చేస్తున్నా. ఈక్వివాలెంట్ టర్మ్స్ అంటే వీళ్ళు ఉన్నారు, -I అంటే R ఈక్వివాలెంట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు కదా. దట్ R ఈక్వివాలెంట్ = R1 + R2. ఇన్ ద సిరీస్ కాంబినేషన్ రెసిస్టెన్స్ ఆల్వేస్ యాడ్ అవుతుంది. R1 + R2 ఇంకా నెంబర్ ఆఫ్ మోర్ దెన్ 2 సెల్స్ తీసుకుంటే యాడ్ చేసుకుంటూ పోవచ్చు, n సెల్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. వాట్ అబౌట్ ఈఎంఎఫ్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, రెసిస్టెన్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. క్లియర్? సో బై దిస్ కాంబినేషన్ సిరీస్ ఎయిడింగ్ ప్రాసెస్ వీఆర్ గెటింగ్ మోర్ EMF. That's why by using of 2 individual 2 cells of cells
బై కనెక్టింగ్ ఆఫ్ ఆపోజిట్ టర్మినల్స్ ఇంతకుముందు ఫస్ట్ డయాగ్రామ్లో. సో ఇట్లా ఎందుకు ప్లే చేస్తున్నాం అంటే మనం సిరీస్ ఆర్డర్లో ప్లే చేస్తున్నాం. అట్లా సిరీస్ ఆర్డర్లో ప్లే చేయడం వల్ల ఓవరాల్ సర్క్యూట్లో 2 cells వర్క్ చేస్తాయా, 2 volts వర్క్ చేస్తుందా, 4 volt వర్క్ చేస్తుందా అంటే దిస్ ఫార్ములా విల్ ఎఫెక్టెడ్. when you trying to connect opposite direction, what will happen? మనం సెల్ని ఇట్లా రివర్స్లో ప్లేస్ చేసినప్పుడు కరెక్ట్ ఆర్డర్లో కాకుండా ఇట్లా ప్లస్ మైనస్ కాకుండా ప్లస్ మైనస్ మైనస్ కనెక్ట్ చేస్తే వర్క్ కాదు. ఎందుకు వర్క్ కాదు అనేది ఇప్పుడు నెక్స్ట్ కాంబినేషన్. ఇది ఓకేనా? ఇప్పుడు ఈ కాంబినేషన్లో మనం కన్ఫర్మ్ చేస్తాం హౌ మచ్ కరెంట్ డెవలప్డ్ బై దిస్ కాంబినేషన్ ఆఫ్ సెల్. కరెంట్ ఇంకా మనం ఐ అనుకుంటున్నాం, ద టోటల్ కాంబినేషన్ ఆఫ్ సెల్ నుంచి వచ్చే కరెంట్ ఐ అనుకుంటున్నాం. ఎంత కరెంట్ వచ్చింది అసలు అంటే ద టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వివాలెంట్ ఆఫ్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ. ఇక్కడ టోటల్ అని ఎందుకు రాస్తున్నా అంటే కాంబినేషన్స్లో ఎప్పుడైనా సరే దీనికి ఎక్స్టర్నల్గా ఏదైనా ఒక డివైస్ వాడింటాం, ఒక రెసిస్టెన్స్ వాడింటాం, కాబట్టి ఆర్ అనే ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. అందుకే మనం ఆర్ టోటల్ అని రాస్తున్నాం. నాట్ ఓన్లీ దట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈక్వలెన్స్, ఈవెన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వచ్చినా కానీ వాల్యూస్ రాసుకోవాలి. ఓకే, దట్ మీన్స్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వివాలెంట్ వాల్యూ C1 ప్లస్ E2 ప్లస్ అండ్ సో ఆన్ బై ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఒకటి తీసుకుంటే ఒకటి, రెండు తీసుకుంటే రెండు, ఆర్ ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ అంటే R1 ప్లస్ R2 ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, ఈజ్ దట్ క్లియర్? ఓకేనా? అవుతుందా పోతుందా? సెల్స్ కాంబినేషన్స్లో ఇప్పుడు కరెంట్ ఫార్ములా ఏంటి చెప్పండి జనరల్. వాట్ ఈజ్ కరెంట్ ఫార్ములా? పొటెన్షియల్ బై రెసిస్టెన్స్. పొటెన్షియల్ బై రెసిస్టెన్స్లో ఇక్కడ ఈఎంఎఫ్ అంటున్నాం. ఓకే, అది కూడా పొటెన్షియలే. సో ఈఎంఎఫ్ అంటే ఎనర్జీ వాల్యూ, ఎనర్జీ బై ఛార్జ్. సో ఈఎంఎఫ్ ఈక్వివాలెంట్ బై, ఎందుకు ఈక్వివాలెంట్ వచ్చిందంటే మోర్ దెన్ 1 cell ఉంది ఇక్కడ, మోర్ దెన్ 1 cell ఉంది కాబట్టి ఈక్వివాలెంట్ బై రెసిస్టెన్స్ టోటల్. వై రెసిస్టెన్స్ టోటల్? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఒకటే కాదు ఈక్వివాలెంట్లో, ఇంకొకటి ఎక్స్టర్నల్గా వాడతాం క్యాపిటల్ ఆర్ అని, 1 ohm 2 ohm 10 ohms. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆల్వేస్ 0.1 0.2 0.3 0.1 0.5 ఇలాగే ఉంటాయి, వెరీ లెస్ రెసిస్టెన్స్ ఉంటాయి. బాగా ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఇంప్యూర్ అయిపోయి రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటే మాత్రమే రెసిస్టెన్స్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఇంప్యూరిటీ బాగా ఎక్కువ ఉండి టెంపరేచర్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. అప్పుడు మనం 1 ohm 2 ohm 3 ohms తీసుకుంటాం ఇంటర్నల్ది. ఓకే, బట్ ఎక్స్టర్నల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై రిటర్న్ ఈ ఈక్వివాలెంట్ బై ఆర్ టోటల్, నాట్ స్మాల్ ఆర్ ఈక్వలెంట్. స్మాల్ ఆర్ ఈక్వలెంట్ రాస్తున్నావు అంటే ఏంది? నువ్వు ఓన్లీ ఇంటర్నల్ రెసిస్టెన్స్నే ఇస్తున్నావు, బట్ కరెంట్ని కాజ్ చేసే వాళ్ళు ఎవరెవరు? పొటెన్షియల్ యాజ్ వెల్ రెసిస్టెన్స్, కాంబినేషన్ ఆఫ్ టోటల్ రెసిస్టెన్స్, అది డిఫరెన్స్. ఓకే, ఇది మనకు ఒకవేళ డిఫరెంట్ సెల్స్ కాంబినేషన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు సెల్స్ను ఆపోజిట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎయిడింగ్ ప్రాసెస్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ చేస్తున్నాం అంటే సెకండ్ కేస్ కాంబినేషన్. ఆపోజిట్ టర్మినల్స్తో ఆపోజిట్గా కనెక్ట్ చేస్తున్నాం, సేమ్ టర్మినల్స్తో మ్యాచ్ చేస్తే ఆపోజిట్ కాంబినేషన్ అవుతుంది. అంటే లెట్ కన్సిడర్ ఇఫ్ ε1 R1 is internal resistance of the cells and now is connected in opposite direction. కరెక్ట్ ఇదేనా? సో సేమ్ టర్మినల్స్ ఒక దగ్గర మ్యాచ్ చేస్తున్నాం అంటే మైనస్ మైనస్, ఓకేనా? మైనస్ మైనస్ ఒకలా కనెక్షన్ చేస్తే ఆపోజిట్ కనెక్షన్ చేసినట్టు. And let's consider ε2, R2 are the EMF and internal resistance of the cells. What is equivalent? Just imagine. ఎప్సిలాన్ ఈక్వివాలెంట్ ఏమవుతుంది డైరెక్ట్ చెప్పండి చూద్దాం. డిఫరెన్స్ ఉంది కదా, డిఫరెంట్ సెల్స్, నాట్ 2 2 అయితే 0 అయిపోతుంది. డిఫరెంట్ ఉన్నాయి చూడండి, లైక్ E1 గ్రేటర్ ఉండొచ్చు, మేబీ E1 3 volt ఉండొచ్చు, E2 4 volt ఉండొచ్చు. డిఫరెంట్ వోల్టేజ్ డిఫరెన్స్ వాల్యూస్ ఉన్నప్పుడు అప్పుడు ε1 మైనస్ ε2. ఓకే, ఇది డిఫరెన్స్. క్లియరా? ఓకే, అండ్ కమ్ టు ద రెసిస్టెన్స్. వి నో దట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ ద సెల్. ఇప్పుడు చెప్పండి ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది? మైనస్ అవుతుందా? బికాస్ దే ఆర్ ఇన్ సిరీస్. ఎవరైనా ఉండని సెల్స్లో, ఆపోజిట్ ఉండని, స్ట్రైట్ ఉండని, ప్యారలల్ ఉండని, ఏమైనా ఉండని వాళ్ళ ఫామ్లో వాళ్ళకు ఉంటుంది అంతే. ఏంటి ఆ ఫామ్లా? దట్ ఈస్ R1 ప్లస్ R2. ఓకే, ఇప్పుడు టోటల్ కరెంట్ ఎంత అంటే దట్ I ఈజ్ ఈక్వల్స్ టు ఎఫెక్టెడ్ ఈఎంఎఫ్ E1 మైనస్ E2 బై క్యాపిటల్ R ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ప్లస్ R1 ప్లస్ R2. అంటే ఆల్వేస్ రెసిస్టెన్స్ యాడప్ అవుతుంది, ఎప్పుడు ఎలిమినేట్ కాదు. ఆపోజిట్ అయినా టర్మినల్స్ ఏమైనా ఏదైనా సరే యాడప్ అవుతుంటుంది సిరీస్ కాంబినేషన్లో. సో ఇది మనకి ఆపోజిట్ టర్మినల్స్లో కాంబినేషన్ చేస్తే. అండ్ నెక్స్ట్ దీంట్లోనే సెల్స్ని ఒకవేళ ఐడెంటికల్గా తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఇప్పుడు మనకు 2 volt సెల్స్ తీసుకుంటే 4 volt ఎట్లా అయింది అనేది. అంటే ఇఫ్ ఆల్ ఆర్ ఐడెంటికల్ సెల్స్ ఆర్ కనెక్టెడ్, ఐడెంటికల్ సెల్స్ కనెక్ట్ చేస్తున్నాం. ఐడెంటికల్ సెల్స్ అంటే అన్ని ఈఎంఎఫ్ ఒకటే ఉంటుంది అన్నట్టు, రెసిస్టెన్స్ కూడా ఒకటే ఉంటుంది. ఇలా కనెక్ట్ చేస్తున్నాం లైక్ E, R
E, R and E, R రెసిస్టెన్స్ వాల్యూస్ అన్ని సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి అండ్ విచ్ ఆర్ కరెక్ట్లీ ఆర్డర్ లేదా ఎయిడింగ్. కరెక్ట్లీ ఆర్డర్ అంటాం లేదా ఎయిడింగ్ అంటాం. సో ఎయిడింగ్ అన్నప్పుడు టోటల్ ఈఎంఎఫ్ ఎఫెక్ట్ ఎలా అవుతుంది, దట్ ఈఎంఎఫ్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, చెప్పండి, వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ వాల్యూస్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్ E1 ప్లస్ E2 ప్లస్ E3 అండ్ సో ఆన్. ఇక్కడ ఎన్ని సెల్స్ ఉన్నాయి, E1 ప్లస్ అంటే ε1 ప్లస్ ε2 ప్లస్ ε3, సెల్స్ మాత్రం సేమ్ కదా, కాబట్టి ఇట్ బికమ్స్ యాజ్ 3ε లేదా 3e. అంటే ఈఎంఎఫ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. బై యూజింగ్ ఆఫ్ సిరీస్ ఎయిడింగ్ ప్రాసెస్ వీ కెన్ ఇంక్రీజ్ ద ఈఎంఎఫ్. ఓకేనా, వీ కెన్ ఇంక్రీజ్ ద ఈఎంఎఫ్ యాజ్ వెల్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్ బికాస్ R1 plus R2 plus R3. What about R equivalent? That R equivalent is equals to R1 plus R2 plus R3 plus and so on. అంటే రెసిస్టెన్స్ కూడా నీకు ఇంక్రీజ్ అయిపోతుంది. Therefore total current I is equals to 3E by total resistance, external resistance లో R ఉందనుకుంటే 3 into R. What we conclude here by taking off series aiding process, that resistance of the combination is also increases as well. ఈఎంఎఫ్ కూడా ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, ఈఎంఎఫ్ నాకు ఎక్కువ కావాలి, అప్పుడు నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ తీసుకురావాలి. అందుకే పెద్ద పెద్ద రిమోట్ కార్స్ వల్ల 5-6 సెల్స్ యూజ్ చేయాలి. అన్నీ ఇలాగే ఉంటాయి ఆర్డర్స్, ప్యారలల్ పెట్టాడు ఆర్డర్. ఎందుకంటే ప్రతి సెల్ని మనం ఎనర్జీని యూజ్ చేసుకోవాలి. 5-6 వాడతాం పెద్ద పెద్ద మా అనుకుంటే రిమోట్ కార్స్, వాడు ఒకటే దానికి 5-6 వాడతాడు, 2 రోజులు కూడా రాదు డ్యామేజ్ అయితే. అంటే సెల్స్ తొందర డ్రై అయిపోతాయి, కన్జ్యూమ్ అయిపోతుంది ఎనర్జీ. ఒక్కొక్కటి 5 పెడుతున్నామంటే ఒకటి ఇలా పెట్టింటాం, నెక్స్ట్ ఇది ఇమీడియట్గా దాని పక్కలు ఇది వస్తుంది, దాని పక్కది మళ్ళీ ఇమీడియట్గా ఇలా. అంటే ఆర్డర్ అంతా ఎట్లా వస్తుంది నీకు మంచిగా, అన్ని సిరీస్ ఎయిడింగ్ ప్రాసెస్లో వచ్చింటుంది. దట్స్ వై ద ఈఎంఎఫ్ ఈస్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ ఇన్ ఎ సిరీస్ కాంబినేషన్. సో రాంగ్గా కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే E1 మైనస్ E2. సో ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఒకవేళ రాంగ్గా కనెక్ట్ చేస్తే ఎలా వస్తుంది ఈఎంఎఫ్ అనేది చెప్తా, ఫస్ట్ ఇవి నోట్ చేసుకుందాం. సో ఎన్ నెంబర్ ఆఫ్ నెక్స్ట్ కాంబినేషన్లో ఇప్పుడు ఐడెంటికల్ సెల్స్ తీసుకుందాం. ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ సిరీస్ కాంబినేషన్లో ఎయిడింగ్ ప్రాసెస్లో కనెక్ట్ చేస్తే వాట్ ఈజ్ నెట్ ఈఎంఎఫ్ అండ్ యాజ్ వెల్ హౌ మచ్ కరెంట్ ఈజ్ డెవలప్డ్. సో టోటల్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ I ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వాలెంట్ ఆఫ్ ఈఎంఎఫ్ బై ఇఫ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ R ఈజ్ కనెక్టెడ్ R ప్లస్ ఈక్వాలెంట్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు ఈఎంఎఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దట్ ఈక్వాలెంట్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కదా, ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే n ఇంటూ E, 100 ఉంటే 100 ఇంటూ E, 5 ఉంటే 5 ఇంటూ E, 6 ఉంటే 6 ఇంటూ E. ఈ వాల్యూ మేబీ 10 వోల్ట్స్ ఉన్నది అనుకోండి, 100 సెల్స్ ఉన్నాయి, ఎంత ఈఎంఎఫ్ వస్తుంది, 1000 వోల్ట్ ఆఫ్ ఈఎంఎఫ్ వస్తుంది. అంటే ఈఎంఎఫ్ ఇంక్రీజింగా డిక్రీజింగా, సిరీస్ కాంబినేషన్ ఎయిడింగ్లో చేస్తే ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, డెఫినెట్గా ఎలా ఉన్నా రెసిస్టెన్స్ యాడ్ అవ్వాల్సిందే. బట్ ఐడెంటికల్గా మనం డిస్కస్ చేసాం, వెన్ n number of resistors are series combination, identical resistors are series combination n into R. ఓకే, ఒక R తెలిసి సరిపోతుంది, n into R చేస్తాం. ఈ కాంబినేషన్లో టోటల్ I కరెంట్ వస్తుంది, దట్ ఈస్ టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ ఎప్సిలాన్ లేదా E బై R ప్లస్ n ఇంటూ స్మాల్ r. ఇది టోటల్ కరెంట్. ఎప్పుడు టోటల్ కరెంటే అడుగుతుంటాడు, అలా కాకుండా ఈఎంఎఫ్ఏ అడిగితే ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 + 3 అట్లా అండ్ సో ఆన్ చేస్తాం. n నెంబర్ ఆఫ్ ఒకవేళ ఐడెంటికల్ కనిపిస్తే మాత్రం n ఇంటూ E రాస్తాం. ఓకే, ఇది ప్రాసెస్ ఒకవేళ కరెక్ట్గా సిరీస్ ఎయిడింగ్లో ఉంటే, బట్ సిరీస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఏం చేయాలి, 1 - 2 అవుతుంది కదా. ఇఫ్ సేమ్ ప్రాబ్లమ్ని మనం n నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ సెల్స్ ఆర్ కనెక్టెడ్, ఇఫ్ n నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లమ్స్ కొంచెం లాజికల్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కనెక్టెడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ టర్మినల్స్ అంటే బాగుంటుంది, డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ టర్మినల్స్. సో ఇప్పుడు గివెన్ ప్రాబ్లంలో ఇలా ఉంటుంది చూడండి, n నెంబర్ ఆఫ్ సెల్స్ కాంబినేషన్ అంటున్నాం. ఇలా ఒక నెంబర్ ఆఫ్ సెల్స్ కాంబినేషన్ తీసుకుంటే కరెక్ట్గా ఆర్డర్ చేస్తాం, ఇలా వెళ్తున్నాం. బట్ ఇక్కడ నుంచి మాత్రం రివర్స్లో వస్తున్నాం, బి పాయింట్ నుంచి రివర్స్ వస్తున్నాం. కాంబినేషన్ ఇలా తీసుకున్నాం, రివర్స్ అవుతుంది కదా. ఇట్లా ఒక
ఆర్డర్ ఏమో ఇలా వెళ్తున్నాం, ఇంకో ఆర్డర్ రివర్స్లో వస్తున్నాం, అంటే రాంగ్లీ కనెక్ట్ చేస్తున్నాం. అసలు మనం రిమోట్లో ఆపోజిట్లో సెల్ వర్క్ ప్లేస్ చేయడం వల్ల ఎందుకు వర్క్ చేయట్లే, అసలు కరెంట్ ఉండదా, టోటల్ ఈఎంఎఫ్ ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రూవ్ చేస్తాం. చూడండి, ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ అంటున్నాం కదా, ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఆపోజిట్ కనెక్షన్స్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వాలెంట్ లేదా ఎప్సిలాన్ ఈక్వాలెంట్ ఏమవుతుంది, ఇండివిజువల్గా ప్రతి సెల్కి ఒకటే ఈఎంఎఫ్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మీద, ఈఎంఎఫ్ మీద అండ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది అంటాం. ఐడియల్గా ఐడెంటికల్ సెల్స్ ఎప్పుడు తీసుకున్నా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఒకటే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ సేమ్, ఇక్కడ సేమ్ అండ్ ఇక్కడ కూడా సేమ్. సో నెట్ ఈఎంఎఫ్ ఏమవుతుంది, నెట్ ఈఎంఎఫ్ ఏమవుతుందంటే దట్ గోయింగ్ టు బి జీరో. ఎందుకు జీరో అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 సెల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 సెల్స్ ఉన్నాయి. ఎలా కనెక్ట్ చేసినాం, ఆపోజిట్ డైరెక్షన్లో కనెక్ట్ చేసినాం. యూజువల్ ఫార్ములా అంటే ఏం రాస్తాం, E1 మైనస్ E2 అని రాస్తాం. ఒక సెల్ తీసుకున్నాం, ఇంకో సెల్ రాంగ్ చేసినాం. ఓకేనా, ఒక సెల్ తీసుకుంటాం, ఫస్ట్ సెల్ కంపేర్ చేయండి, ఈ సెల్ ఇక్కడ నుంచి అంటారండి, ఈ 2 సెల్స్ కంపేర్ చేయండి, ఈ అండ్ ఈ ఆపోజిట్ టెర్మినల్స్ కదా, అంటే మనం ఈ 2 ఇట్స్ గోయింగ్ టు బి జీరో. అంటే ఒక సెల్ని రాంగ్ కనెక్ట్ చేయడం వల్ల, ఓకేనా, ఒక సెల్ని రాంగ్ కనెక్ట్ చేయడం వల్ల ఇంకొక సెల్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎఫెక్టెడ్ సెల్స్ ఎన్ని ఉన్నట్టు, మళ్ళీ ఒక 4 ఉన్నాయి అనుకుందాం. కమింగ్ టు ద నెక్స్ట్ సెల్స్, ఇప్పుడు ఈ 2 సెల్స్ కంపారిజన్ చేస్తే అగైన్ బోత్ ఆర్ ఆపోజిట్లీ కనెక్టెడ్, E1 మైనస్ E2, E మైనస్ E, అంటే మళ్ళీ క్యాన్సిల్. ఒక సెల్ మళ్ళీ రాంగ్లీ కనెక్ట్ చేయడం వల్ల, విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ రాంగ్లీ లేదా ఆపోజిట్ టెర్మినల్స్. సో రాంగ్లీ కనెక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఇంకొక సెల్ని డ్యామేజ్ చేస్తుంది, అదే ఖరాబ్ అవ్వకుండా దాని పక్కన ఉన్నదాన్ని ఇలాగా. సో అంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు. మంచి చేసి సిరీస్ అవుతారు, ఎయిడింగ్ ప్రాసెస్ అవుతారు, చెడు చేసి ఇద్దరు జీరో అవుతారు. సో ఎయిడింగ్ ప్రాసెస్లో E1 మైనస్ E2 ఈజ్ ఈక్వల్స్ టు జీరో, దట్ టోటల్ ఈఎంఎఫ్ బికమ్ జీరో. ఎందుకు అవుతుంది అనేది అర్థమైందా? ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్లో ఈక్వల్గా ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో అట్లా అని చెప్పి అన్నీ సేమ్ ఆపోజిట్ ఉన్నాయా, కొన్ని కరెక్ట్ ఉండొచ్చేమో. అట్లా అన్నప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంటుంది, దట్ టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 2m ఇంటూ ఈఎంఎఫ్ వాల్యూ బై R plus n into R. And we forgot to discuss about internal resistance. What is internal resistance? EMF 0 అయిందేమో, బట్ రెసిస్టెన్స్ ఏమో అవుతుంది, ఇది ఎట్లున్నా సరే n into R ఉంటుంది. రెసిస్టెన్స్ యాడ్ అయిపోతుంటుంది, R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్. సో ఆ రెసిస్టెన్స్ వాల్యూస్ యాడ్ అవుతాయి అన్నట్టు. సో రెసిస్టెన్స్ వాల్యూ సాల్వ్ చేసేటప్పుడు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా సమ్ చేయడమే, R ఈక్వివలెంట్ చేసుకోవడమే. బట్ టోటల్ కరెంట్ దగ్గర ఈ రూల్ ఎప్పుడు వాడాలి, n మైనస్ 2m ఇంటూ ఎప్సిలాన్ బై R ప్లస్ NR. వాట్ ఈజ్ n? n ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ సెల్స్ లేదా ఐడెంటికల్ సెల్స్. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ నుంచే మనం కన్ఫర్మ్ చేస్తాం ఎన్ని సెల్స్ ఉన్నాయని. m ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్. ఈ డైరెక్ట్ ఫార్ములాతో యూజ్ చేసుకోవచ్చు. రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ ఇప్పుడు అనుకున్నాం కదా, ఒకటి రివర్స్ అవ్వడం వల్ల ఇంకోటి డ్యామేజ్ అయింది, ఇంకో 2 రివర్స్ అవ్వడం వల్ల 4 డ్యామేజ్ అయినాయి, 2 రివర్స్ నథింగ్ బట్ ఇంకొక 2 సెల్స్ని డ్యామేజ్ చేసింది అది. సో అట్లా నెంబర్ ఆఫ్ సెల్స్ డిక్రీజ్ అయ్యే కండిషన్లో n మైనస్ 2m ఇంటూ E బై R ప్లస్ NR. డెఫినెట్గా n షుడ్ బి గ్రేటర్ దెన్ 2m అయి ఉండాలి. n వాల్యూ అనేది అంటే మనం తీసుకున్న సెల్స్ అనేటివి రాంగ్లీ కనెక్టెడ్ చేసే సెల్స్కి ఆపోజిట్ ఎక్కువ ఉండాలి. రాంగ్లీ కనెక్ట్ చేసే సెల్ వాల్యూస్ ఎక్కువ తీసుకున్నాం అనుకో, నీ దగ్గర ఉన్నాయో 100 సెల్లు, 200 రాంగ్ కనెక్ట్ చేస్తామా, ఉన్నాయో 100 కదా, కాబట్టి m వాల్యూ ఎప్పుడు లెస్ ఉండాలి. 100 సెల్స్లో ఇఫ్ 50 సెల్స్ ఆర్ ఆపోజిట్లీ కనెక్టెడ్, నెట్ ఈఎంఎఫ్ 0. ఎందుకు చెప్పండి, 50 ఇంటూ 2, 100 సెల్స్ ఉన్నాయి నాతో, 50 సెల్స్ రాంగ్లీ కనెక్ట్ చేసినాం, 50 ఇంటూ 2 100. ఎందుకు m 50 తీసుకుంటున్నాం, m ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్. మనం తీసుకున్న ఆర్డర్కి ఒకరిని రాంగ్ చేసినాం, అంటే 50 ఇంటూ 200. ఎన్ని సెల్స్ ఉన్నాయి నీతో, 100 సెల్స్, 100 మైనస్ 100 0. ఓకేనా, అంటే డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ నాతో 10 సెల్స్ ఉన్నాయి బట్ 2 సెల్స్ రాంగ్ కనెక్ట్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ నెంబర్ ఆఫ్ సెల్స్ 10 సెల్స్ తీసుకుందాం, ఈచ్ సెల్ వాల్యూ 2 వోల్ట్ అనుకోండి. 10 సెల్స్ ఉన్నాయి, ఈచ్ సెల్ వాల్యూ 2 వోల్ట్, అంటే ఐడెంటికల్ సెల్స్ కాబట్టి ఈచ్ సెల్ 2 వోల్ట్ అనుకుంటున్నాం. అండ్ ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఎయిడింగ్ ప్రాసెస్ అనుకుందాం, లేదా కరెక్ట్లీ ఆర్డర్, ఎయిడింగ్ ప్రాసెస్ లేదా కరెక్ట్లీ ఆర్డర్ చేస్తున్నాం. వాట్ ఈజ్ నెట్ ఈఎంఎఫ్ చెప్పండి, దట్ నెట్ ఈఎంఎఫ్ ఈజ్ బికమ్
ఏమవుతుంది, అన్నిటిని యాడ్ చేయడమే, E1 ప్లస్ E2 ప్లస్ E3 అండ్ సో ఆన్, n టైమ్స్ ఆఫ్ ఇవి, n ఇంటూ ఈ. సో n ఇంటూ ఒక సెల్ వాల్యూ, n వాల్యూ సెల్స్ ఎన్ని ఉన్నాయి 10 ఇంటూ ఒకదాని వాల్యూ 20 వోల్ట్ వస్తుంది. ఓకే, బట్ దిస్ ప్రాబ్లం ఇఫ్ 2 cells ఆర్ రాంగ్లీ కనెక్టెడ్, లేదా 3 cells తీసుకుందాం, 3 cells ఆర్ రాంగ్లీ కనెక్టెడ్ అంటే ఎఫెక్టెడ్ సెల్స్ ఎన్ని వర్క్ చేస్తాయో చూద్దాం. 3 cells ఆర్ రాంగ్లీ కనెక్టెడ్, ఎఫెక్టివ్ సెల్స్ ఎన్ని అవుతున్నాయి, ద టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు n - 2m లేదా 6 రాంగ్ అయిపోతాయి. సో 10 - 2 ఇంటూ 3 ఇంటూ ఈఎంఎఫ్ వాల్యూ ఆఫ్ వోల్ట్ 2 బై రెసిస్టెన్స్ తెలిస్తే సమ్ చేసేవాళ్ళం, దట్ ఈజ్ R లేదా 10 టైమ్స్ ఆఫ్ R. సో ఇక్కడ డైరెక్ట్గా ఏమవుతుంది 6 అవుతుంది, 6 మైనస్ 10 - 6 అంటే 4. ఒక 3 cells రాంగ్ కనెక్ట్ చేయడం వల్ల ఇంకో 3 cells డ్యామేజ్ అవుతాయి. అందుకే రిమోట్లో అన్ని సెల్స్ ఒక ఆర్డర్లో ఎందుకు ప్లే చేస్తున్నాం, ఒక్క సెల్ రివర్స్ అయినా కానీ దాని ఈఎంఎఫ్ వర్క్ చేయదు. సో ఆర్డర్ మొత్తం సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్గా బిహేవ్ చేస్తుంది. సో అందుకే ప్రతి సెల్కి కాంబినేషన్లో మనం అన్ని సిరీస్ కాంబినేషన్లో కూడా కరెంట్ డెవలప్ చేయొచ్చు, ఈఎంఎఫ్ డిక్రీజ్ చేస్తూ చేయొచ్చు వెన్ వీఆర్ కనెక్టెడ్ ఇన్ రాంగ్గా కనెక్ట్ చేస్తే మనం ఈఎంఎఫ్ తగ్గిపోతుంది. చూడండి ఇప్పుడు మనకి 10 cells తీసుకుంటే ఎన్ని 4 cells వర్క్ చేస్తున్నాయి, 10 - 6 అంటే 4 cells అంటే నీకు ఎంత వచ్చింటుంది ఈఎంఎఫ్ ఓన్లీ 6 వస్తుంది, సారీ 4 × 2 = 8 వస్తుంది అంతే. బట్ మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ 20 అంటే వి లాస్ట్ 12 volts ఈఎంఎఫ్ లాస్ అయినాయి. సో అట్లా ద టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × 2 8/R ప్లస్ 10 × R. రెసిస్టెన్స్ కూడా తీసుకుంటే రెసిస్టెన్స్ కూడా సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. అర్థమైందా, సెల్స్ కాంబినేషన్లో ఇది మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఒక నెంబర్ ఆఫ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ ఇస్తారు, ఆ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్లో ఒక సెల్ని మనం రాంగ్ కనెక్ట్ చేసిన అంటాడు, 2 cells రాంగ్ అంటాడు, కరెంట్ ఏమవుతుంది, నెట్ ఈఎంఎఫ్ ఏమవుతుంది. ఇఫ్ ఈఎంఎఫ్ చేంజెస్ కరెంట్ కూడా చేంజ్ అవుతుంది, బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఈఎంఎఫ్.